హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఇటీవల రాజమౌళి చేసిన వ్యాఖ్యలు చాలా సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతున్నాయి. ఏమని అన్నారంటే, హనుమంతుడు అంటే నాకు నమ్మకం లేదు, అంటే దేవుడి పైన నేను ఎక్కువ నమ్మను, దేవుణ్ణి హనుమంతుడు అంటే తను లేజర్ స్క్రీన్ ఏదైతే ఉందో అది ఆన్ కాకపోవడం వల్ల నేను దేవుణ్ణి ఎక్కువ నమ్మను అని చెప్పేసి ఒక మాటను అయితే చెప్పారు. ఆ మాటని దేవుణ్ణి రాజమౌళి నమ్మరా, ఎందుకు నమ్మరు, రాజమౌళి దేవుళ్ళ మీద సినిమాలు తీస్తారు, అన్ని తీస్తారు, కాకపోతే దేవుణ్ణి ఎందుకు నమ్మరు అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా మంది నెగిటివ్గా కామెంట్స్ చేయడము చాలా వైరల్ చేస్తున్నారు. బయట వాళ్ళే కాకుండా బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాజమౌళి సారీ చెప్పాలి, ఎందుకట్లా చేశారు అని చెప్పేసి క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి, దేవుణ్ణి ఎందుకు నమ్మను అని చెప్పేసి ఎందుకు చెప్పడం అని చెప్పేసి ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళందరినీ పక్కన పెట్టడానికి ఆర్జీవి రాజమౌళి మీద పాజిటివ్గా కామెంట్ చేశారు. అండ్ ఎవరైతే రాజమౌళిని వీళ్ళు నెగిటివ్గా ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి కౌంటర్గా ఏమని సమాధానం ఇచ్చారనంటే, రాజమౌళిని ఎవరైతే అన్నారో సో కాల్డ్ ధర్మరక్షకులు అని చెప్పేసి, దేవుణ్ణి నమ్మను అని చెప్పేసి దేవుని ఖచ్చితంగా నమ్మాలని చెప్పేసి రాజ్యాంగంలో రాసి లేదు. ఆర్టికల్ 25 ప్రకారం దేవుణ్ణి నమ్మకపోయినా మనం రక్షకులుగానే ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. అంటే దేవుణ్ణి నమ్మకున్న రాజమౌళి దేవుళ్ళపైన సినిమాలు ఎందుకు తీస్తారు అని చెప్పేసి అలా కూడా కామెంట్లు చేస్తున్నారు. సో ఆ కామెంట్కి కూడా ఇప్పుడు గ్యాంగ్స్టర్ సినిమా తీస్తే గ్యాంగ్స్టర్ అవ్వాలా, హర్రర్ సినిమా తీస్తే దయ్యంగా అయ్యి తీయాలా అని చెప్పేసి ఇలా ఆర్జీవి గారు కౌంటర్ ఇచ్చారు. ఎవరైతే వీళ్ళు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ రాజమౌళికి సపోర్ట్ గా ఆర్జీవి గారు కౌంటర్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే అన్నారో వాళ్ళందరూ దేవుణ్ణి నమ్మిన వాళ్ళకన్నా ఇప్పుడు రాజమౌళి గారే బాగున్నారు. అంటే దేవుడి పేరు చెప్పుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాకుండా ఇప్పుడు రాజమౌళి వాళ్ళకన్నా ఎక్కువగానే సంపాదిస్తున్నాడు. నాస్తికుడు అని చెప్పుకుంటున్నా కూడా వాళ్ళకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఇప్పుడు వారణాసి మూవీ ఏదైతే ఉందో ఆ దాని ద్వారా కూడా ఇంకా కోట్ల డబ్బులు కూడా వస్తాయి, ఇంకా అంతకంటే ఎక్కువగానే సంపాదిస్తారు, మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగానే సంపాదిస్తారు. ఇలా ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో ఇలా కామెంట్స్ పెట్టే వాళ్ళే రేపు రాజమౌళి గారి సక్సెస్ చూసిన తర్వాత వాళ్ళే సైలెంట్గా ఇంట్లో కూర్చొని ఏడుస్తారు, ఇదే ధర్మం అని చెప్పేసి జై హనుమాన్ అని చెప్పేసి ఆర్జీవి గారు అయితే కౌంటర్ ఇచ్చారు. సో ఈ కౌంటర్కి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.